మోడీ అదాని సంబంధాన్ని బయటపెట్టిన కెనడా మీడియా పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య 2 దశాబ్దాలకు పైగా ఉన్న సంబంధాన్ని కెనడా మీడియా వాల్రస్ బయటపెట్టింది. ఈ కథనాన్ని ఏల్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ మరియు కారవాన్ మ్యాగజైన్ కన్సల్టెంట్ ఎడిటర్ సుశాంత్ సింగ్ రూపొందించారట. అయితే 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మోడీ అదానికి ఇచ్చిన ప్రాధాన్యత గురించి కూడా పేర్కొంది. 80ల ప్రారంభంలో అహ్మదాబాద్లో ఒక చిన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీగా ప్రారంభమైన అదాని వ్యాపారం $5.7 బిలియన్ పారిశ్రామిక సామ్రాజ్యంగా ఎలా అభివృద్ధి చెందిందన్న దానిలో బీజేపీ ప్రమేయాన్ని నివేదిక బహిర్గతం చేస్తుంది. మోడీ సందర్శించిన దేశాలతో అదాని ఒప్పందాలు కుదుర్చుకోవడం, భారతదేశంలో అదాని అవినీతిని అమెరికా న్యాయశాఖ బహిర్గతం చేయడంతో దేశంలో అస్థిత పెట్టుబడిదారీ విధానం బలపడుతుందనడానికి సంకేతం. అయితే భారతదేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో అదాని ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని కూడా కథనం పేర్కొంది. ఇక్కడ గమనించినారు. మోడీ అదాని ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం కూడా. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనిల్ అంబానీ ఆస్తులు పైకి ఎదిగినట్టుగా వార్తా కథనాలు వచ్చినాయి. కానీ అలా మన తెలంగాణలో కూడా మేఘా కృష్ణారెడ్డి ఎవరు తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేఘా కృష్ణారెడ్డి గారు బయటకు రావడం జరిగింది. వాస్తవానికి కూడా పేరు బయటకు వచ్చింది, ఆయన ఆస్తులు బయటకు రావడం జరిగింది. అట్నే ఇక్కడ అదాని గారిని తీసుకున్నట్టయితే అదాని గారి గురించి కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం. ఆయన పైకి ఎదుగుతూ ఉన్నాడు, దేశ ఆర్థిక వ్యవస్థ కిందికి పోతూ ఉన్నది, ఆయన ఎందుకు పైకి పోతూ ఉన్నాడు, కిందికి వస్తూ ఉన్నది. ఈ పెట్టుబడుల సంగతి అమెరికా అయితే వార్తా కథనాలు ప్రచురించింది, చెప్పడం జరిగింది. ఈ అదాని గారి యొక్క వ్యాపారాల గురించి చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా కెనడా కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం, అంతే కదా. ఇలా ఆయన ఆస్తులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, కంపెనీలను ఆయనకి ఎందుకు పోతూ ఉన్నాయి, ఒప్పందాలు ఆయనతో ఎందుకు జరుగుతూ ఉన్నాయి అన్నది మీరు గమనించుకోండి మిత్రులారా.